ఈనాడు ఈనాడు శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు శ్రీ నాగేంద్ర గారు, అలాగే వేదిక పైనటువంటి ముఖ్య అతిథులందరూ కూడాను నమస్సుమంజళ్ళు. ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ ఇటికాల వీరయ్య గారికి మరియు వారి బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కర్నూలులో జరపాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చినటువంటి ఆర్గనైజర్స్ రమణ గారు, రమణయ్య గారు, శేషయ్య గారు మరియు ఈశ్వరయ్య గారు, ఈ కార్యక్రమాన్ని తిలకించాలి, ఆనందించాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసినటువంటి ఉమ్మడి కర్నూలు జిల్లా శాలివాహన సోదర మనులందరికీ కూడాను నమస్సమాంజలు. ఈరోజు మొదట మనకు వీరయ్య గారు చెప్పడం జరిగింది, ఇది మొల్ల జయంతి, మరి ఈ తేదీన మనం ఎందుకు జరుపుకుంటున్నామని చెప్పేసి వారు దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇదొక మంచి వేదిక, ఇది మన కులానికి సంబంధించినటువంటి వేదిక. ఇది మన కులంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడాను ఒకరికొకరు పరిచయం చేసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి వేదిక అన్నమాట. ఇక్కడ గమనించినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి కూడాను తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట. అలాగే మనం అందరం కూడా ఇక్కడ కలుసుకుంటానికి ఒక వేదిక ఏర్పాటు చేసినందుకు మరొకసారి వారందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వీరయ్య గారు మన కులంలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తుల గురించి కొంతమంది గురించి తెలియజేయటం జరిగింది. ఎందుకు తెలియజేస్తాన సంగతి కూడా చెప్పారు వారు. అంటే మనం ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీ చెందినటువంటి వాళ్ళము, ఎవరు చెప్పినా చెప్పపోయినప్పటికీ కూడాను అది వృత్తిరీత్యా మనకు వచ్చినటువంటి తప్ప జన్మరీత్యా మనకు వచ్చినటువంటిది కాదన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వీరయ్య గారు మనకు ఒక వీడియో కూడా చూపించడం జరిగింది. ఆ వీడియో చూసినప్పుడు మనం అందరం కూడా అనుకుంటామన్నమాట, మనం కులంలో కూడాను ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారా అని చెప్పేసినటువంటిది. అది ఉన్నారు కాబట్టి వారు చూపించారు. ఇక్కడ నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో కుల వృత్తుల్లో కూడాను చాలా వృత్తులు ఏ కులం వాళ్ళైనా చేస్తారేమో కానీ మన కుల వృత్తిని వేరే ఏ కులం వాళ్ళు కూడా చేయలేరన్నమాట. ఇది శ్రమతో కూడుకున్నటువంటిదే కాకుండా ఎంత నైపుణ్యంతో కూడుకున్నటువంటిది అన్నమాట. మన కులానికి, మన వృత్తికి మూలాధారము సారే, కుమ్మరి సారే. కుమ్మరి సారే అంటే అదొక చక్రం అన్నమాట. ఈ ప్రగతి పదం అనేటటువంటి దాంట్లో ఏ బండి నడవాలన్నా, ఏ మిషన్ నడవాలన్నా, ఏది నడవాలన్నా కానీ ఒక చక్రాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే నడుస్తుంది తప్ప వేరే కానే కాదు. అటువంటి చక్రము మనం వాడుతున్నామంటే ఆ చక్రాన్ని కనిపెట్టింది మన కుమ్మరి వాళ్ళే అన్నమాట. అంటే అభివృద్ధి అంతటి కూడాను మూలమైనటువంటిది కనిపెట్టినటువంటి గొప్పతనము మన కులానికి ఉంది. అంతేకాకుండా మనం మొల్ల రామాయణాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆమె ఎక్కడ ఏ స్కూల్లో పోయి చదువుకోలేదు. ఆ రోజుల్లో స్త్రీలు చదువుకునేటువంటి వాళ్ళు కాదు. చదువుకున్నా కానీ ఆ చదువు అనేటటువంటిది అగ్రవర్ణాల వారికంటే పెద్ద పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళకి తప్ప మనలాంటి కులాలకు సంబంధించింది కాదు. అటువంటి పరిస్థితుల్లో కూడాను ఆమె యొక్క కవయిత్రిగా ధైర్యంగా ముందుకు వచ్చి కవిత రాయగలిగిందంటే మన స్త్రీలు కూడాను ఏ స్త్రీల కంటే తక్కువ కాదని చెప్పేసి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్తాను, మా నాగేంద్ర గారు ఏమనుకోవద్దని కూడా చెప్తున్నాను అనమాట.
మనం చాలామందిని గురించి ఇప్పుడు వీరయ్య గారి ద్వారా చూసాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తున్నాం అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ స్థాయికి వచ్చినారు అంటే కేవలం ఒక ఎడ్యుకేషన్ విద్య ద్వారా మాత్రమే వచ్చినారు తప్ప వేరే కానే కాదు. రాజకీయాలంటే మనం నాగేంద్ర గారికి వదిలేస్తాము, ఆ పని ఆయన చేసుకుంటూ ముందుకు పోతుంటారు. మనం అందరం కూడా చాలామంది రాజకీయాలకు ఫిట్ కామన్నమాట. బట్ ఎడ్యుకేషన్కి అందరూ ఫిట్ అవుతారు. అది ఎడ్యుకేషన్కు రాజకీయాలకు ఉన్నటువంటి తేడా. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చదువు ఎవ్వరి సొత్తు కాదు. అది ఒక ధనిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సొత్తు కాదు, లేదు ఒక పెద్ద కులంలో పుట్టినటువంటి వాళ్ళకి సంబంధించిన సొత్తు కాదు. చదువు ఎవరి సొత్తు అయినా అవుతుంది. చదువు ఎవరి సొత్తు అంటే కష్టపడి ఎవరైతే పని చేస్తారో వాళ్ళ సొత్తు చదువు అన్నమాట. చదువు యొక్క గొప్పతనము ఒక్కసారి మనం గమనిస్తే ఆర్గనైజర్స్ని పరిచయం చేయడం జరిగింది ఇక్కడ మనకు. రమణ గారిని వీళ్ళందరూ కూడాను, బహుశా వాళ్ళందరూ ఏమనుకోద్దు, వాళ్ళు కూడాను పెద్ద పెద్ద కోటీశ్వర్లు మాత్రం కాదు, కానీ విద్యలో మాత్రం వాళ్ళు కోటీశ్వర్లు అనమాట. అందరూ కూడా టీచర్స్ వాళ్ళు. నేను ఈ వేదికపై నుంచి మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మన పిల్లల పైన, ముఖ్యంగా పిల్లల చదువు పైన, ఆరోగ్యం పైన చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మరి ముఖ్యంగా మాతృమూర్తులు. మా అనుభవంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి విద్యారంగంలో మేము ఉన్నాము. ఏ తల్లి అయితే వాళ్ళ పిల్లల చదువు పైన శ్రద్ధ పెడుతుందో ఆ పిల్లలే ఈరోజు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో గొప్ప గొప్ప పదవులు ఉన్నారన్నమాట. అంటే కుటుంబంలో తల్లి అనేటటువంటి వాళ్ళు ముఖ్యంగా పిల్లల విషయంలో, పిల్లల చదువు విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. అలాగే తల్లిదండ్రుల పేరెంట్స్ కూడా, ముఖ్యంగా తండ్రులు కూడాను. ఇంకొక విషయం చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఏవైనా చిన్న కొన్ని మంచి అలవాట్లు ఉంటాయన్నమాట. తెలుసు అనుకుంటాను మంచి అలవాట్లు అంటే ఏంటో అందరు కూడాను. చిన్న మంచి అలవాట్లు ఉంటాయి. ఆ మంచి అలవాట్లకు మనం ఎంత దూరంగా ఉంటామో అంత ముందుకు పోతామని చెప్పేసుకుని నేను తెలియజేస్తున్నాను అన్నమాట. మనకి ఇక్కడ మన వ్యక్తిగత ఆరోగ్యం ముఖ్యమైనటువంటిది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అందరం కూడాను. ప్రశాంతవంతమైన జీవితం ఎప్పుడు వస్తుందంటే, చెప్తారు ఎప్పుడు వస్తుందో? మనం వేరే వాళ్ళ విషయాలు ఎంత తక్కువగా ఆలోచిస్తామో అంత ప్రశాంతవంతమైన జీవితం వస్తుంది. మన విషయాలు, మన పిల్లల విషయాలు, మన అభివృద్ధి విషయాలు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎవరికైనా మనం ఏమైనా చేయగలము అనుకుంటే ఒక మంచి మాట చెప్పడం కానివ్వండి, ఒక సహాయం చేయగలం కానివ్వండి అయితే దానికి చేద్దాం. కానీ మిగిలిన విషయాలు మాత్రం వీలైనంత వరకు ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటామని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. సో చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మా కాలేజీ ప్రీమిసెస్కు వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహుశా వాస్తవంగా పాపం వీరయ్య వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని టౌన్లో వేరే హాల్లో పెట్టాలని చెప్పేసి డిసైడ్ చేస్తానన్నమాట. నేను చెప్పాను, ఎందుకయ్యా మన హాల్ ఉంది, మన దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి. ఎందుకంటే మన కులస్తులను, కుల బంధువులను, మిమ్మల్ని అందరినీ కూడాను ఒకసారి ఈ ప్రాంగణంలో చూసే అవకాశం, అదృష్టం మాకు కలుగుతుందని చెప్పేసి ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. బహుశా కొంత శ్రమ ఉంటుందేమో ఇక్కడికి వచ్చేదానికి. అయినా శ్రమ తీసుకొని వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు మా ఆర్గనైజ్ సోదరులకు కూడా చెప్తున్నామన్నమాట. ఇటువంటి కార్యక్రమాలు వీరయ్య గారు నిర్వహిస్తున్నారు రాష్ట్రమంతటా, ఉభయ రాష్ట్రాల్లో కూడాను. అలా కాకుండా జిల్లా వైజ్ కూడాను ఎవరైనా సరే, ముఖ్యంగా విద్యలో ముందుకు పోతూ ఎవరైనా మెడిసిన్ సీట్స్ కానివ్వండి, ఐఐటి సీట్స్ కానివ్వండి, మంచి ర్యాంకులు తెచ్చినటువంటి వాళ్లకు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇది మనకు మనం గౌరవించుకునేటువంటి సందర్భం అన్నమాట. అలాగే రాబోయేటువంటి మిగిలినటువంటి విద్యార్థులు, పిల్లలు కూడాను ఒక ప్రేరణ కలిగించేటువంటి ఒక సందర్భం అన్నమాట. ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడు మీకు ఆహ్వానం అందినప్పటికీ కూడాను వ్యక్తిగతంగా
నన్ను పిలవలేదు, నన్ను కాకుండా అది మీకు ఆహ్వానం అందరం వెంటనే అది ప్రత్యేకమైనటువంటి ఆహ్వానంగా మన్నించి రాబోయేటువంటి కార్యక్రమాల్లో కూడాను మీరందరూ తప్పకుండా పార్టిసిపేట్ అయ్యి మన సంఘీభావాన్ని తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు మన సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదములు.